హౌ అబౌట్ మీరు సోనీ ఎస్ మీరేమనుకుంటున్నారు? ఎందుకంటే ట్రేడ్ టారిఫ్ మీద అయితే చాలా భయాందోళనలు ఉన్నాయి మన ఇండస్ట్రీకి, ఎస్పెషల్లీ ఫార్మా ఇండస్ట్రీకి చాలా భయాందోళనలు ఉన్నాయి. ఎందుకంటే మన మేజర్ ఇన్కమ్ వచ్చేది ఫారిన్ కరెన్సీ వచ్చేది ఫార్మా ఇండస్ట్రీ నుంచే. ఇప్పుడు ఈ గనక ఈ టారిఫ్ 200% మోర్ దెన్ ద ఎగ్జిస్టింగ్ టారిఫ్ కనుక చేస్తే అంతా కింద మీద పడే ప్రమాదం కనిపిస్తుంది. ఇండస్ట్రీ తట్టుకోగలదా? ఎందుకంటే ఆయన ప్రకటన చేసిన రోజున స్టాక్ మార్కెట్లు కుప్పకూలిపోయినాయి. మళ్ళీ లేవడానికి లేచి ఆ జ్వరం బారిన పడి లేవడానికి చాన్నాళ్ళు పట్టింది, అంటే వారం 10 రోజులు పట్టింది మళ్ళీ స్టాక్ మార్కెట్స్. మీరేమనుకుంటున్నారు? అంటే అంతర్జాతీయ వ్యవహారాలు చదువుతున్నారు, మీకు ఆ అంశాల పట్ల ఆసక్తి ఉంది కాబట్టి జరుగుతున్న పరిణామాలను మీరు అంతర్జాతీయ వేదికల మీద జరుగుతున్న పరిణామాలను గమనిస్తున్నారా? మోడీ ఎలా ఆయన్ని కన్విన్స్ చేసుకోగలడు? అవతల మనం వ్యాపారం చేసుకోవడానికి వెళ్తున్నామండి, ఆయన అక్కడ పక్కన ఉన్నది పెద్ద బడా వ్యాపారి. ఆయన ఏమంటాడు, మీకు కావాల్సిన బ్రహ్మాండమైన భోజనం ఒక 36 వెరైటీస్ మీకు ఫుడ్ పెడతాను, తినేసి వెళ్ళిపోండి, టారిఫ్ గురించి మాట్లాడుకున్నట్టు డెఫినెట్గా ఆయన అనేది అదే. కానీ మనం ముఖ్యంగా ప్రధాని మోదీ గారిని చూసుకుంటే ఎలా అంటే హీఈస్ అ వెరీ కూల్ పర్సన్. అంటే అవతల వ్యక్తి ఎలాంటి వాడైనా సరే అతన్ని కరిగించలేగా ఉంటాడు. అంటే భారతదేశం అంటే ఉండేది కూడా అలాగే. మనం చూస్తే కూడా కోల్డ్ వార్ టైం వరల్డ్ అనేది టూ డివిజన్స్గా డివైడ్ అయింది. ఏంటి యుఎస్ఏ అండ్ రష్యా. సో వేర్ ఇండియా స్టాండ్ సింగిల్ న్యూట్రల్, ఇటు యుఎస్ఏకి వెళ్ళలేదు, ఇటు రష్యాకి వెళ్ళలేదు, యుఎస్ఎస్ఆర్కి వెళ్ళలేదు, యుఎస్ఏకి వెళ్ళలేదు. సో ఇట్ స్టాండ్ బై ఇట్స్ ఓన్ లెగ్స్ అనమాట. సో మనం డొనాల్డ్ ట్రంప్ సెకండ్ టైం ఎలెక్ట్ అయినప్పుడు కూడా తన పదవిలోకి వచ్చిన వెంటనే చాలా దానిల మీద సిగ్నేచర్స్ పెట్టినమాట. ఏంటి ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ నుంచి కూడా విత్డ్రా చేసుకోవడం కూడా పెట్టుకున్నాడు. సో అందులో టెరిఫ్స్ కూడా ఒకటి ఎలా అంటే ఇతను 25% వేస్తున్న స్టీల్ అండ్ అల్యూమినియం మీద. సో అదేది చాలా ఇంపాక్ట్ పడుతుంది ఇంపోర్ట్ కంట్రీస్కి. సో ఇప్పుడు ఏంటంటే అది అనేది ఇండియా మీద అప్లికబుల్ కాలేదు ప్రస్తుతానికి. అది అవ్వుద్ది కానీ ఇంకా ప్రస్తుతానికి అయితే అప్లికబుల్ అవ్వట్లేదు. సో ఫ్యూచర్లో చూసుకుంటే ఇప్పుడు వెళ్ళిన ప్రధాని గారు ఏదో ఒకటి చెప్పి ఏదో ఒక బయలాటరల్ ట్రీటీ చేయొచ్చు, లేకపోతే ఏదైనా ఒప్పందాలు చేసుకోవచ్చు అనేది ఒకటి ఉంది. డెఫినెట్గా ఒక 10 సర్టన్ ఇష్యూస్ ఈజ్ గోయింగ్ టు సైన్ అని చెప్పేసి ఆవిడే చెప్పారు. తులసి గబ్బార్డ్ ఆవిడ ముందర ప్రెసిడెంట్ దగ్గర వెళ్ళే ముందర షీ హాస్ టేకెన్ ఏ ఫస్ట్ కాల్. సో ఆవిడతో మీటింగ్ జరిగినప్పుడు చాలా సమగ్రంగా ఆవిడ చెప్పారు, మా పరిమితులు ఏంటి, మా విస్తృతి ఏంటి, అంటే వాళ్ళ వైపు మా లిమిటేషన్స్ ఏంటి, అలాగే మేము ఎంత మేరకు మేము ఎక్స్టెండ్ చేసుకోగలం మా హారిజన్స్ అని చెప్పారు. ఎక్కువ డిఫెన్స్ మీద ఫోకస్ ఎక్కువ ఉండబోతున్నట్టు. ఎందుకంటే ఇంటెలిజెన్స్ చీఫ్ ఫస్ట్ కలిశారు అంటే వచ్చే అంశం డిఫెన్స్. బే ఆఫ్ బెంగాల్ అంటే మనం ఇటు ఇండియన్ ఓషన్ అటు చూస్తే అరేబియన్ ఓషన్లో మిలిటరీ బేస్లు రాబోతున్నాయి. అంటే మన ఇంటి కిటికీలు ఓపెన్ చేస్తే ఇటువైపు అమెరికన్ మిలిటరీ బేస్ ఉంటుంది, అటువైపు అమెరికన్ మిలిటరీ బేస్ ఉంటుంది. వాళ్ళు మన మీదెక్కి డ్యాన్స్ చేయడానికి ఆ మిలిటరీ బేస్లు పెట్టుకుంటున్నారా, మనల్ని రక్షించడానికి వస్తున్నారా? ఒక యాజ్ అన్ ఇంటర్నేషనల్ అఫైర్స్ స్టూడెంట్ మీరేమనుకుంటున్నారు? మంచి ప్రశ్న సార్. ఆల్రెడీ మన నెత్తిన ఒకడు డాన్స్ కడుతున్నాడు చైనా వాడు. ఎస్ సార్, మీరు చెప్పిందైతే నిజంగా కరెక్టే. సో ఇప్పుడు ఏంటంటే అది మనకి హెల్ప్ చేయడానికి వస్తుందని ఒకటి ఉంది, పక్కాగా ఒకటి ఉంది. ఎందుకంటే పక్కకున్నది చైనా. సో మీదకున్నది చైనా, పక్కన రెండు వైపుల సముద్రమే ఉంది. మీదకున్నది చైనా. సో చైనా కూడా ఇప్పుడు ఏంటంటే వరల్డ్లో ఒక యుఎస్ఏకి కాంపిటీషన్కి వస్తుంది, ఎకనామికల్ కానీ టెక్నాలజీ పరంగా కానీ. మనం మళ్ళీ రీసెంట్గా చూసినాం ఏంటంటే చైనా ఒరిజినేటెడ్ టెక్నాలజీని యుఎస్ఏలో బ్యాన్ చేసారు. సో ఆ విధంగా కూడా మనకి ఒక హెల్ప్ అవుతుంది. మన ఫ్రెండ్స్ని చూస్ చేసుకోవచ్చు కానీ మన నైబర్స్ని చూస్ చేసుకోలేము. సో ఇప్పుడు మన ఫ్రెండ్ యుఎస్ఏ, మన నైబర్ చైనా. సో ఇప్పుడు మనం ఇద్దరం దగ్గర ఒకటైతే చైనాని ఎదుర్కోగలుగుతాం. సో అలాగే డిఫెన్స్ పరంగా కూడా మనం చైనాని కౌంటర్ చేయొచ్చు. అది ఇండియన్ ఓషన్ రీజన్ కావచ్చు, టెక్నాలజీ కావచ్చు, ట్రేడ్ కావచ్చు, డిఫెన్స్. మళ్ళీ మీ దగ్గరకు వస్తే ఒకసారి ప్రసన్న దగ్గరికి వెళ్దాం. ప్రసన్న మీరేమంటారు? అంటే చైనాని